మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుడదమేరు వరద దెబ్బకు కార్లు నీటిపాలయ్యాయి. కార్ల స్టాక్ యార్డ్ ను వరద మొత్తం కూడా నీట ముంచేసింది. విజయవాడ శివారులోని చాలా కార్ల షోరూంలు కూడా బుడదమేరు వాగు ఉధృతికి నీట మునిగాయి. 3 రోజులుగా కొత్త కార్లు వరద నీటిలోనే నానుతూ ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. బుడమేరు వరద దెబ్బకు కార్లు నీటిపాలయ్యాయి. కార్ల స్టాక్ యార్డ్ను వరద నీరు ముంచింది. ఇక విజయవాడ శివారులోని చాలా కార్ల షోరూమ్స్ బుడమేరు వాగు ఉధృతికి నీట మునిగాయి. 3 రోజులుగా కొత్త కార్లు వరద నీటిలోనే నాటుతున్నాయి. కోట్ల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇటు బుడమేరు వరద దెబ్బకు అటు కార్లు మొత్తం కూడా నీటి పాలయ్యాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆ కార్ షోరూమ్ ఓనర్స్ ఏమంటున్నారు? సర్తాజ్, విజయవాడ బుడమేరు ఉధృతికి విజయవాడలో ప్రళయం ఇప్పటికే మనం చూసాం. అక్కడ వరద బాధితుల కష్టాలు చూసాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కవర్ చేసింది. అయితే విజయవాడ శివారు ఉన్నటువంటి కార్ల ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ కార్లు చూస్తే కనుక టాటా షోరూమ్ కొత్త కార్లకు సంబంధించిన స్టాక్ యార్డ్ ఇది. పూర్తిగా నీళ్లతో నిండిపోయి ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం సుమారుగా ఇక్కడ 5-10 ఎకరాల్లో ఉన్న కార్లు పార్క్ చేసి ఉన్నారు. మీకు టాటా కార్లకు సంబంధించిన అన్ని కంపెనీలు, టాటా సఫారీ, టాటా పంచ్, టాటా ఈవీ, టాటా ఏదైతే కొత్త కార్లు హ్యారియర్, టాటా టియాగో, మొత్తం కార్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినాయి అనే చెప్పుకోవచ్చు. సీట్లన్నీ పాడైపోయినాయి. 4 రోజులుగా మీరు చూస్తున్న ఈ కార్లన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అసలు కనీసం ఈ స్టాక్ యార్డ్లో కనీసం మనం మాట్లాడడానికి కూడా ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు అసలు ఇక్కడ టాటా టియాగో కారు పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తాను సర్తాజ్. ఎందుకంటే బుడమేరు ఉధృతి ఎంత ఘోరంగా ఉందనేది కూడా చూడొచ్చు. ఈ టాటా టియాగో కార్ డోర్ ఓపెన్ చేశాను నేను. మీరు ఒక్కసారి లోపల చూస్తే కనుక అత్యంత దారుణంగా, అత్యంత విషాదకరంగా ఉంది. జనరల్గా పాత కార్లు అంటే ఎవరో పట్టించుకునే పరిస్థితి ఉండదు, కానీ కొత్త కార్ ఇది. సీట్లన్నీ పూర్తిగా తడిసిపోయాయి. ఆడియో సిస్టమ్ పూర్తిగా తడిసిపోయింది. కారు లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ అంతా కూడా పూర్తిగా వాన నీటిలో, వరద నీటిలో నానిపోయిన పరిస్థితి. ఇంజిన్ పూర్తిగా 4 రోజుల పాటు ఇక్కడ నానిపోయిన పరిస్థితి. అంటే సో ఈ కార్లని వీరంతా ఏం చేస్తారనేది ఇప్పుడు అందరికీ లేవనెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త కార్లు. జనరల్గా కొత్త కారు తీసుకునేటప్పుడు ఏదైనా ఒక్క చిన్న గీత పడితేనే కొనే వినియోగదారుడు చాలా బాధపడతాడు. అటువంటిది ఇక్కడ చూస్తే కనుక వరద నీటిలో కొట్టుకొచ్చిన టైర్లు కానీ, రాళ్ళు కానీ, చెట్టు కొమ్మలకు కానీ మొత్తం కార్లన్నీ కూడా గీతలు పడిపోవటం, 4-5 రోజుల పాటు ఈ నీళ్ళల్లో ఉండిపోవటంతో పూర్తి స్థాయిలో, అంటే ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఈవీ వెహికల్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మీకు కొన్ని కార్లు అయితే బాయినెట్లు పూర్తిగా పాడైపోయినాయి. అంటే వీటన్నిటిని కూడా సర్వీస్ చేసి మరలా కస్టమర్లకు ఇచ్చేస్తారా, లేకపోతే ఇవి అంటే ఇలా ఇబ్బంది పడి ఉన్నాయి కాబట్టి, దెబ్బతిని ఉన్నాయి కాబట్టి, వరద నీటిలో 5 రోజుల పాటు ఈ విధంగా జరిగింది కాబట్టి మరి వీటిని ఏమన్నా రేటు తగ్గిస్తారా? ఇప్పుడు టాటా పంచ్ వెహికల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కువగా జనాలు ఎక్కువగా ఇష్టపడుకుంటున్నారు టాటా పంచ్ పరిస్థితి. పూర్తిగా మొత్తం ఇదంతా కూడా నానిపోయింది. సరే, ఇంజిన్ అంతా కూడా ఇదంతా కూడా వరద నీటిలో మొత్తం బురద నాచు పట్టేసింది అనే చెప్పుకోవచ్చు. 5 రోజుల పాటు ఇదే పరిస్థితుల్లో ఈ టాటా పంచ్ వెహికల్ ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. అంటే టాటా వెహికల్ యార్డ్కి సంబంధించి ఇంత లోతట్టు ప్రాంతంలో లక్షలాది రూపాయల కార్లు, ఒక్కొక్క కారు 10-15 లక్షల నుండి
26 లక్షలు 30 లక్షల వరకు ఉన్నాయి. అటువంటి కార్లన్నింటినీ కూడా ఏదో అబాండెడ్ వెహికల్స్ వదిలేసి ఏదో డంపింగ్ యార్డ్లో వెహికల్స్ లాగా వదిలేశారు. కనీసం ఒక మెరక ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాలు టాటా కంపెనీ ఎందుకు చేయలేకపోయింది? ఈ డీలర్ ఇప్పుడు వీళ్ళందరికీ అంటే ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చి ఉంటారు చాలామంది, పండుగలు వస్తున్నాయి కాబట్టి, వినాయక చవితి ఉంది, దసరా ఉంది, సో ఈ పండుగలన్నిటికీ ఇప్పటికే కార్లు బుక్ చేసుకుని ఉంటారు. సర్తాజ్ మీరు చూడండి, ఇప్పుడు 2 కార్ల మధ్యలో ఆ టైర్లు, పెద్ద పెద్ద టైర్లు, టిప్పర్ టైర్లు అవి, ఆ టైర్లు ఏ విధంగా ఇరుక్కుపోయినాయో. కానీ ఈ టైర్ ఇరుక్కుపోయిందంటే అసలు ఇక్కడ ఇది అసలు ఈ 2 కార్లు కూడా ఇటు ప్యాసింజర్ సైడ్, ఈ వైట్ కార్కి సంబంధించి ఈ ప్యాసింజర్ డోర్ సైడ్ పూర్తిగా పాడైపోయినట్టే, ఇటేపు డ్రైవర్ సైడ్ డోరు, సైడ్ మిర్రర్లు పోయినాయి, మొత్తం కూడా గీతలు పడిపోయినాయి బొళ్ళన్నీ కూడా. ఇక్కడ చూస్తే మీరు చెట్టు కొమ్మ, వరద నీటిలో బుడమేరు ఉధృతికి చెట్టు కొమ్మ కొట్టుకొచ్చి అద్దాల మధ్యలో ఇరుక్కుపోయింది. సో ఈ వెహికల్ అంటే ఇది టాటా టియాగోకి సంబంధించి, అంటే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటనేది అందరూ అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఈ టాటా కార్లన్నీ కూడా వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి అన్నది వైరల్ అయింది. సో అసలు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళందరికీ ఏం చెప్తారు ఈ కంపెనీ వారు? లేకపోతే ఈ దసరా పండుగ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇదే కార్లని చాలా నీట్గా కవర్లు వేసేసి, చాలా నీట్గా సర్వీస్ చేసి, ఆయిల్ సర్వీస్ చేసి, పెర్ఫ్యూమ్ కొట్టేసి డెలివరీ ఇచ్చేస్తారా? లేకపోతే ఇక్కడున్న ఈ నెంబర్లన్నింటినీ బట్టి, సీరియల్ నెంబర్లన్నీ తీసుకుని మరి వీటిని ఏమన్నా తగ్గించి అమ్మే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే కస్టమర్ కూడా లాస్ అవ్వకూడదు. ఇదైతే ఆటోమేటిక్గా ఈ వరద నీటికి డిక్కీ ఓపెన్ అయిపోయింది, బ్యాక్ డోరు పూర్తిగా డిక్కీ అంతా ఓపెన్ అయిపోయింది. ఇక వెనక పరిస్థితి మీరు చూసుకోవచ్చు. వరద నీరు 4 రోజుల పాటు నానిపోతే ఏ విధమైన పరిస్థితి ఉంటుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. లోపల కూడా ఆ గడ్డి, చెత్త, చెదారం మొత్తం ఆ వరద ఉధృతికి కొట్టుకొచ్చినవి అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీరు చూస్తే ఆ పచ్చి ఏదైతే కొమ్మలు ఉన్నాయో, కొమ్మలు, చెత్త కూడా కనబడుతుందో మనకి. ఆ డ్రైవర్ దగ్గర, డాష్ బోర్డ్ దగ్గర చూస్తే కనుక ఏసీ వెంట్లో పూర్తిగా మట్టి వెళ్ళిపోయింది. సో ఇటువంటి కార్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. పూర్తిగా ఈ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, సగం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, పాక్షికంగా కొన్ని కార్లు ధ్వంసమైనవి ఉన్నాయి, అద్దాలు పగిలిపోయినాయి, టైర్లు కొట్టుకొచ్చి పూర్తిగా కార్లన్నీ కూడా 5 రోజుల పాటు నీళ్ళల్లో నానిపోయిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని ఎట్లా వీళ్ళు అకామిడేట్ చేస్తారు? మరి కస్టమర్లకి, ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లకి ఏ విధంగా సమాధానం చెప్తారు? ఎందుకంటే మనం మామూలుగా షోరూమ్కి వెళ్ళి కార్ అడిగితే 6 నెలలు వెయిటింగ్లో ఉండాలంటారు, సుమారుగా 6 నుండి 8 నెలల పాటు వెయిటింగ్లో ఉండాలని చెప్తారు. మరి సో ఇప్పుడు వీళ్ళు కస్టమర్లకి ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. ఈ విజయవాడ బుడమేరు ఉధృతికి ఈ విధమైన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఏదేమైనా కూడా సో వీళ్ళు ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, టాటా ఎవరైతే టాటాను బాగా ఇష్టపడేవారు ఉంటారో, మరి ఈ కార్లన్నిటికీ పర్టికులర్గా విజయవాడ గన్నవరానికి దగ్గరలో ఉన్న ఈ టాటా కార్ స్టాక్ యార్డ్కి సంబంధించి ఈ కార్లని తగ్గించి అమ్ముతారా, లేదంటే కొత్త కార్ ప్రైస్కే దీన్ని రెడీ చేసి అమ్మేసి కస్టమర్లు మోసపోయే పరిస్థితి తీసుకొస్తారా అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.